ఇంతకు ముందు ఎపిసోడ్ లో కృష్ణుడు సైంధవుడి యొక్క కొడుకుని కాపాడటం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సంవత్సరం పూర్తయిపోవచ్చింది. కృష్ణార్జునుడు మరియు పరివారం అందరూ కూడా గుర్రాలతో పాటు హస్తినకు బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత అక్కడ జరిగే నాటకీయ పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. సేనలో కొంచెం ముందుకు సాగినాక శ్రీకృష్ణుడు అర్జునుని పిలిచి, అర్జున, ఇప్పటికి సంవత్సరం పూర్తయిపోయింది. ఇక అశ్వాల వెంట మనం తిరగాల్సిన పని లేదు. ఇక ఈ గుర్రాలను వెంట పెట్టుకుని యాగానికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనకున్నది. మన వెంట ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, మహాబలుడు, వృషకేతుడు, బబ్రువాహనుడు, సాత్యకి, వీరవర్మ, అనుసాల్వుడు, అయోధ్యకుడు, నీలధ్వజుడు, మకరధ్వజుడు, తామ్రధ్వజుడు, ప్రవీరుడు, మనోరాష్ట్రుడు, చంద్రహాసుడు వీళ్ళంతా కూడా ఉన్నారు. వీరందరికీ తగిన సత్కారాలు చేసి ఆభరణాలు, భూషణాలు ఏర్పాటు చేసి పెద్ద ఊరేగింపుగా వీరిని మన రాజ్యంలోకి తీసుకువెళ్ళాలి. కనుక మీరంతా హస్తినాపురం దగ్గరకు వచ్చేసరికి ఊరి బయట కొంచెం సేపు ఆగండి. నేను ముందుగా రాజధానిలోకి వెళ్లి కొంచెం చీకటి పడ్డాక కాకడాలు, మంగళవాద్యాలు వగైరా అన్ని కూడా సమకూర్చుకొని ఊరేగింపు బాగా అందంగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాను. యాగాస్వాలను కూడా మంచి అందంగా ఊరేగింపుతో తీసుకెళ్లాలి. రాత్రిపూట అయితే ఊరేగింపు అందంగా ఉంటుంది. కనుక మీరంతా కొంచెం ఆగి సూర్యాస్తమయం అయినాక నగర ప్రవేశం చేయండి అని చెప్పి వేగంగా ముందుకు వెళ్ళాడు. ఆయన హస్తినాపుర ప్రవేశం చేసి ధర్మరాజు దగ్గరికి వెళ్లి జరిగిన వృత్తాంతం అంతా ఆయనకి నివేదిస్తాడు. ఆ చెప్పేటప్పుడు జరిగిందంతా ధర్మరాజు పరాక్రమమే అన్నట్లుగా చెబుతాడు. అవును, మరి సేవకులు రాజుగారు గెలిచారని చెప్తారు గాని రాజుగారి సైనికులు గెలిచారని చెప్పరు కదా. అందుచేత ఇక్కడ కృష్ణుడు కూడా, ధర్మరాజా, నీ పరాక్రమం అనంతమైనది. నీ పరాక్రమం చేత వాణ్ణి గెలిచాం, వీడిని గెలిచాం అంటూ వివరాలన్నీ చెప్పాడు. చెప్పి చివరకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ధర్మరాజా, నన్ను చూసినట్లుగానే కొద్దిసేపట్లో వీరందరినీ నువ్వు చూస్తావు. మనం మంచి స్వాగతం ఏర్పాట్లు చేసి వాళ్ళను యాగాస్వాలతో సహా సగౌరవంగా పురప్రవేశం చేయిద్దామని అంటాడు. దానికి ధర్మరాజు, నీ ఇష్టం దేవా అని అంటాడు. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు, రాజా, నువ్వు దీక్షలో ఉన్నావు కదా, నువ్వు యజ్ఞవాటిక దాటకూడదు. అందరికంటే పెద్దవాడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఆయనని ముందు పెట్టుకొని నేను స్వాగతోత్సవం నడిపిస్తాను. వచ్చే వాళ్ళందరూ సామాన్యులు కాదు. వాళ్ళు మహాచక్రవర్తులు, మహావీరులు, మహా తపస్సులు. వాళ్లకు తక్కువ వాళ్ళు స్వాగతం చెప్తే బాగుండదు. అంచేత నేను ధృతరాష్ట్రుడి చేతనే స్వాగతం చెప్పిస్తా. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాను. బ్రాహ్మణాది చతుర్వర్ణాల వాళ్ళు ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండేటట్లుగా ఏర్పాటు చేయిస్తాను. మంచి నాట్యాలు, సంగీతాలు, గుర్రాలు, ఏనుగులు ఇలా ఊరేగింపునకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేయిస్తాను. అనుమతి ఇవ్వు అని అన్నాడు. శ్రీకృష్ణుడికి ఒకరి అనుమతి ఇచ్చేదేమిటి? ధర్మరాజు గారి స్థాయిని నిలబెడుతూ శ్రీకృష్ణ పరమాత్మ అన్ని ఏర్పాట్లు స్వయంగా చేశాడు. ఊరు బయట తానే స్వయంగా నుంచున్నాడు. తన అష్టమహిషులు, ద్రౌపది మొదలైన పెద్ద ముత్తైదులు కూడా స్వాగతానికి వచ్చి నిలబడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మ తన పరివారం అంతా అర్ధచంద్రాకారంలో ఉండేటట్లు ఒక వ్యూహంలాగా ఏర్పాటు చేసి చివరి స్థానాల్లో వాళ్ళను నిలబెట్టాడు. కాకడాల జ్వాలలతో రాత్రి పగలైనట్లుగా అంతా దేదీప్యమానంగా ఉండేటట్లుగా ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడు కదలి రమ్మని వార్త వెళ్ళింది అర్జునుడికి. అర్జునుడు తన వీరులందరినీ వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఒక మహాసేనా సముద్రం ముందుకు కదులుతున్నట్టుగా ఉంది ఆ సన్నివేశం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ స్వాగతం అనే నెపంతో పూర్ణకుంభం ధృతరాష్ట్రుడి చేతికిచ్చి ఆయన పక్కన తన నుంచున్నాడు. వచ్చే వీర పరివారపు తేజస్సులన్నీ క్రమక్రమంగా శ్రీకృష్ణ పరమాత్మలో ప్రవేశిస్తున్నాయి. ఇంతకాలము అర్జునుడి పరివారం అంతంత పరాక్రమాన్ని కలిగి ఉండటానికి కారణం ఏమిటంటే శ్రీకృష్ణుడి తేజో అంశాలు వారిలో ప్రవేశించడమే. ఇప్పుడు ఆ తేజో అంశాలన్నీ మళ్లీ శ్రీకృష్ణ పరమాత్మలోకి చేరుతున్నాయి. హంసధ్వజ, మయూర, మకరధ్వజాదులు తమ తపోమయమైన తేజో అంశాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మలో లీలమైపోతున్నాయనే విషయాన్ని గ్రహించి శ్రీకృష్ణ పరమాత్మ లీలా విశేషాన్ని పరమానంద భరితులవుతూ ఆయనకు మనసులోనే నమస్కారాలు పెడుతూ ముందుకు సాగారు. ఈ వీరులంతా ధన్యులు, వీరు బతికుండంగానే శ్రీకృష్ణ పరమాత్మలో లయిస్తున్నారు అని ఆ తపస్సంపన్నులు ఆనందిస్తున్నారు. ఇక్కడ లయించడం అంటే మరణించడం కాదు. వాళ్ళలో ఆయన ప్రవేశపెట్టిన చిన్న చిన్న తేజస్సులన్నీ తిరిగి ఆయనలో ప్రవేశిస్తున్నాయి. వాళ్ళంతా ఆనంద పరవశులవుతూ పురప్రవేశం చేశారు. అర్జునుడు మున్ముందుగా స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కారం చేసి తన వెనకాల వస్తున్న మహావీరులను, మహాచక్రవర్తులను, మహా తపస్సంపన్నులను పేరు పేరున పరిచయం చేశాడు. అటు తర్వాత తన సోదరులైన భీమసేన, నకుల, సహదేవులకు
ఇతర ప్రధానులకు కూడా యథోచితంగా పరిచయాలు చేశాడు. స్వాగతం చెప్పడానికి వచ్చిన వాళ్ళలో కుంతీదేవి కూడా ఉంది. ఆమె తన మనవడు వృషకేతుని చూసేసరికి పొంగిపోయి గట్టిగా కౌగిలించుకొని, అబ్బాయి, నీ గురించి చాలా విన్నానురా, చాలా సంతోషంగా ఉందిరా, అసలు అందరినీ నువ్వే రక్షించావని చెప్పుకుంటున్నారా అని అనేక విధాలుగా మెచ్చుకుంది. ఆ విధంగా స్వాగతోత్సవం చాలా వైభవంగా నడిచింది. ఆ మరునాడు యాగ విధానం ప్రారంభించారు. దానిలో మొదటి మెట్టుగా ద్రౌపది ధర్మరాజులు వేదమంత్ర పురస్సరంగా యాగవాటికా స్థలాన్ని నాగలతో దున్నారు. అటు తరువాత ఇష్టకాచయం అనే ప్రక్రియ ప్రారంభించారు. ఇష్టకాచయనం అంటే ఇటుకలను పేర్చడం. ఇటుకలు అంటే మామూలుగా గోడలు కట్టే ఇటుకలు కాదు. ఏ ఇటుక ఏ ఆకారంలో ఉండాలి, వాటిని ఎక్కడ ఏ రకంగా పేర్చాలి, అలా పేరిస్తే చివరకు ఏ ఆకారం వస్తుంది అనే విషయాలను అన్నింటినీ కూడా సులభ సూత్రాలు అనే గ్రంథాలలో చాలా విస్తారంగా వర్ణించారు. ఈ సూత్రాల ప్రకారంగా వివిధ రకాలుగా గల ఇటుకలను ముందుగా సిద్ధం చేసుకున్నారు. ఆ ఇటుకలను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రత్యేక మంత్రంతో అభిమంత్రణ చేసుకుంటూ యజ్ఞచితులను అంటే యజ్ఞకుండాలను పేర్చుకున్నారు. అశ్వమేధ ఖండమని యజుర్వేదంలో ఒక ఖండం ఉంది. దానిలో ఈ విశేషాలను విస్తారంగా చెప్పారు. అలా శాస్త్రబద్ధంగా ఇటుకలను పేర్చుకుంటూ వెళ్ళగా మొదట సుపర్ణచితి అనబడే యజ్ఞవేదిక రూపొందింది. దాన్నే హంసచితి అని కూడా అంటారు. దీనికి 400 ఇటుకలు పట్టాయి. ఆ తరువాత 144 ఇటుకలతో దానికి రక్షణ పక్షం అంటే కుడి రెక్కను రూపొందించారు. ఆ తరువాత ఎడమ రెక్కను కూడా 144 ఇటుకలతో అమర్చారు. ఆ తరువాత 100 ఇటుకలను ఉపయోగించి ఈ రెక్కల నడుమ తోక వచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు. అటు పైన 121 ఇటుకలతో దాని ముఖాన్ని రూపొందించారు. ఈ మొత్తం అంతా కలిపి గద్ద ఆకారం వచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు. అందుకే ఈ చితికి సుపర్ణ చితి అంటే గద్ద ఆకారపు చితి అనే పేరు వచ్చింది. దీనికి రెట్టింపు ఇటుకలతో దీనిపైన మరొక చితిని నిర్మించారు. దానికి స్వేన చితి అని పేరు. దానిపైన దానికి రెట్టింపు ఇటుకలతో మరో చితిని నిర్మించారు. దానికి తృతీయ చితి అని పేరు. దానికి రెట్టింపు ఇటుకలతో చతుర్థ చితిని, దానికి రెట్టింపు ఇటుకలతో పంచమ చితిని ఏర్పాటు చేశారు. ఈ మొత్తానికి సుపర్ణ పంచకం అని పేరు. పక్షికి పొరల పొరలుగా రెక్కలు ఉన్నట్లే ఈ చితిలో కూడా పొరల పొరలుగా ఇటుకలను అమర్చారని మనం గ్రహించాలి. ఈ సుపర్ణ పంచకం చుట్టూ 8 ద్వారాలు వచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు. వాటి దగ్గర 8 హోమకుండాలను నిర్మించారు. తరువాత మోదుగ, మారేడు వంటి రకరకాల వృక్షాల కాండాలతో 23 యూప స్తంభాలను ఏర్పాటు చేశారు. మూలికామయమైన చెక్కలతో చేసిన 100 కొద్ది చషకాలను అంటే దొప్పల వంటి చెక్క పాత్రలు, జుహువులను, సుక్కులను, ధ్రువాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ అన్ని వైపులా అందంగా అమర్చి యాగశాలను సుందరంగా తీర్చిదిద్దారు. హిమాలయాల నుంచి ప్రశస్తమైన సోమతలను తెప్పించారు. దాన్ని నూరేందుకు రోలు, రోకలి ఏర్పాటు చేశారు. ఇక ఋత్విగ్వరణం ప్రారంభించారు. అంటే యజ్ఞ కర్మలను నిర్వహించే పురోహితులను స్వీకరించడం. ప్రశస్తమైన యజ్ఞాలు జరుగుతుంటే పెద్ద పెద్ద పండితులంతా తమకు మంచి మంచి పదవులు రావాలని పట్టుదలగా ఉండటం ఒక రివాజు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఆయన నేతృత్వంలో వేదవ్యాసుని ఆచార్యుడిగాను, కొత్తగా వచ్చిన భగదల్ప మహర్షిని బ్రహ్మగాను వరించారు. బ్రహ్మ అనే పదవి ఏమిటంటే ఆయన స్వయంగా ఏమీ చెప్పనక్కర్లేదు. తక్కిన వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూస్తూ అవసరమైతే సవరణ చేసే హక్కు ఆయనకుంటుంది. అధర్వుడంటే యజ్ఞం మొత్తానికి ప్రధాన కార్యనిర్వాహకుడు. ఆ తరువాత వామదేవుడు, అత్రి, పరాశరుడు, వశిష్ఠుడు, గౌతముడు, జమదగ్ని, పరశురాముడు, భగురి, సుమంతుడు, కౌండిన్యుడు, మాలవ్యుడు, సౌబరి, రోమసుడు మొదలైన వాళ్ళందరినీ ఇతర ఋత్విక్కులుగా ప్రవేశపెట్టారు. ఈ పేర్లు వింటే చాలు మనం పవిత్రులవుతాం. అటువంటి పుణ్యపురుషులైన ఆ మహర్షులందరినీ కూడా ఋత్విక్కులుగా వాళ్ళు స్వీకరించారు. ఇక రాజ్యంలో మంత్రి మండలిని ఏర్పాటు చేయడం ఎంత కష్టమో యజ్ఞంలో ఋత్విక్ నిర్ణయం చేయడం అనేది అంత కష్టం. ముఖ్యంగా తలకు మించిన మహర్షులంతా ఒకే చోటకి చేరినప్పుడు అది చాలా పెద్ద కష్టమైన పని. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు గనుక ఏ కష్టమూ లేకుండా ధర్మరాజు వాళ్ళని ఆయా స్థానాలలో ఋత్విక్కులుగా ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇలా ఋత్విగ్వరణం పూర్తి కాగానే అధర్వుడైన వ్యాస మహర్షి ఒక జలాహరణ కార్యక్రమం ప్రారంభం కావాలని నిర్ణయించాడు. జలాహరణం అంటే గంగానదీ తీరంలో యజ్ఞం చేస్తున్నారు గనుక దంపతులు జంటలుగా వెళ్లి బిందెలతో గంగాజలం తెచ్చి యాగశాలలో పెట్టాలి. దీనికి ఎవరెవరు వెళ్లాలో నిర్ణయం చేశారు. దంపతులుగా ఉన్న మహర్షులు అత్రి, అనసూయలు, అరుంధతి, వశిష్ఠులు ఇలాంటి వాళ్ళు ముందు వరుసలో ఉండాలి. ఆ తరువాత శ్రీకృష్ణుడు, రుక్మిణి, అర్జునుడు, సుభద్ర ఇలాంటి వాళ్ళంతా రెండో వరుస. ఇలా వ్యాస భగవానుడు మొత్తం 64 మంది దంపతులను ఏర్పాటు చేశాడు. వీరు ముందుగా కుంగుముడులు వేసుకొని స్నానాలు చేసి పవిత్ర ధారణ చేసి దర్భలు పట్టుకొని పాదచారులై గంగాజలాన్ని తీసుకురావాలి. బిందెల్లో నీళ్లు నింపేది మగవాళ్ళు, తీసుకొచ్చేదేమో ఆడవాళ్లు. అది విధానం.
ఆ దంపతులందరూ సంతోషంగా దీన్ని ఒక గౌరవంగా భావిస్తూ జలాహరణ యాత్రకు బయలుదేరారు. ఈ రోజుల్లో యజ్ఞం అంటే ఏదో తూతూ మంత్రంగా చేస్తూ ఉంటారు కానీ ఆ రోజుల్లో యజ్ఞం అంటే ఇంట్లో ఏదో మహోత్సవం చేస్తున్నట్లుగా ఉండేది. ఇంటిలోని ఆడపడుచులు, కోడళ్ళు, అత్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా యజ్ఞ విధానాలలో పాలు పంచుకునేవారు. మహర్షులు యజ్ఞ విధానాలను ఆ విధంగా తీర్చిదిద్దారు. తరువాత దంపతులందరూ గంగా నదిలో స్నానాలు చేసి బిందెలలో నీళ్లు నింపుకున్నారు. ఆ బిందెలను నెత్తి మీద పెట్టుకుని తీసుకురావాల్సి వచ్చింది. వారిలో అరుంధతీ దేవి చాలా అనుభవం కలది కనుక తానే బిందెలు ఎత్తి అందరి నెత్తి మీద పెడుతోంది. జలాహరణ ఘట్టం పూర్తయింది. 64 జంటలు వెళ్లి తెచ్చిన జలాలతో అటు యాగాస్వానికి ఇటు యాగకర్తలైన ద్రౌపది ధర్మరాజులకి మంత్రపూర్వకంగా అభిషేకం చేశారు. ఈ జలం తెచ్చిన ఆ జంటలకు దంపతులకి కొత్త బట్టలు పెట్టారు. వారికి ఒంటి నిండా చందనం పూశారు, అలంకారాలు చేశారు. యజ్ఞకర్తలైన ద్రౌపది ధర్మరాజులు మాత్రం ఒంటి నిండా వెన్న పూసుకొని చేతివేళ్లు కట్టేసుకొని లేడి కొమ్ముని చేత్తో పట్టుకొని దీక్షాబద్ధులై ఉన్నారు. దురద పుడితే ఒళ్ళు గోక్కోవడానికి కూడా వీలు లేదు వాళ్ళకి. ఒక పక్క అఖండంగా అన్నదానం సాగుతోంది. యజ్ఞానికి అన్నదానం చాలా ముఖ్యం. అన్నదానం లేకపోతే మంత్రం ఎంత విస్తారంగా ఉన్నా ఫలితం దక్కదు. కనుకనే అన్నదానం అంత విశేషమైనది. ఎవరికి ఏ రకమైన ఆహారం కావాలంటే ఆ రకమైన ఆహారం ఏర్పాట్లు చేశారు అక్కడ. ఎందుకంటే నానా ప్రాంతాల నుంచి, నానా దేశాల నుంచి యజ్ఞ ప్రేమికులు వచ్చి ఉన్నారు కనుక ఆయా ప్రాంతాల వారికి ఆయా రకాల వంటకాలు ఏర్పాటు చేశారు. యజ్ఞకర్త కనుక ధర్మరాజు మాట్లాడడానికి వీల్లేదు. అయినా సరే వచ్చిన వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అని విచారణ చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూనే తన యాగ కార్యక్రమం అంతా ఏకాగ్రతతో చేస్తూ ఉన్నాడు. యజ్ఞ దీక్షితుడైన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు గారు మంత్రాలతో యాగాస్వాన్ని అభిమంత్రించాడు. ఓ అశ్వమా, నీవు నీళ్లు తాగు, నీకు ఉత్తమ లోకం సిద్ధిస్తుంది అని ఆ మంత్రాల భావం. అలా అభిమంత్రణ జరగగానే అప్పటిదాకా మామూలుగా ఉన్న యాగాస్వం ముక్కుపుటలు ఎగరవేస్తూ శ్రీకృష్ణుడి వైపు చూడసాగింది. ఆ గుర్రం ఏదో సంజ్ఞలు చేస్తోందని గ్రహించిన ఋత్విక్కులు నకులుడి వంక చూశారు. ఎందుకంటే నకులుడికి అశ్వభాష తెలుసు. నకులుడు అశ్వం వంక పరిశీలనగా చూసి, అన్నయ్య, ఈ అశ్వం ఏం చెప్తుందంటే పసురభూత్ అనే మంత్రం ద్వారా నన్ను స్వర్గానికి వెళ్ళమంటున్నారు. మామూలుగా ఇతర రాజులు ఎవరైనా అశ్వమేధ యజ్ఞం చేసినట్లయితే ఆ అశ్వాలు స్వర్గానికే పోతాయి. కానీ ఈ యజ్ఞం సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో జరుగుతోంది. అందుచేత ఇక్కడ యజ్ఞ ఫలితం సూటిగా శ్రీకృష్ణ పరమాత్మే అవుతున్నాడు. అంచేత ఈ యజ్ఞ ఫలితంగా నేను ఈయనలోకి ప్రవేశించబోతున్నాను. ఆ విషయం మీరంతా ప్రత్యక్షంగా చూస్తారిప్పుడు. అది నా అదృష్టం. అటువంటి భాగ్యం పూర్వం ఏ అశ్వానికి కలగలేదు అని అంటోంది అని చెప్పాడు. అక్కడున్న మహర్షులంతా త్రికాల జ్ఞాన సంపన్నులు కనుక వాళ్ళంతా ఇది విని సంతోషించారు. అటు తర్వాత భీమసేనుణ్ణి పిలిచి యాగాస్వాన్ని విససనం చేయటానికి సిద్ధం కమ్మన్నారు. విససనం అంటే ఒకే ఒక్క వేటుతో దాని తల తెగిపోవటం. దానికి మంచి బలిష్టమైన వాడిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ భీముడు అందరికంటే బలిష్ఠుడు కనుక అతనిని ఏర్పాటు చేసుకున్నారు. భీమ, కత్తి పట్టుకొని జాగ్రత్తగా ఉండు, నేను చెప్పేదాకా తొందరపడకు అని చెప్పి దౌమ్యుడు మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ గుర్రం ఎడమ చెవిని గట్టిగా పిండాడు. అలా గట్టిగా పిండగా దాని నుంచి పాలు కారినాయి, నెత్తురు రాలేదు. అది చూసి ఆ సభలో ఉన్న మహర్షులంతా ఆశ్చర్యపోయారు. అక్కడున్న నారద మహర్షి, ఇంతకు పూర్వం ఇటువంటి సన్నివేశం ఏ యజ్ఞంలోనూ నేను చూడలేదయ్యా అని వీణమీటుతూ గానం చేశాడు. దౌమ్య మహర్షి తన అభిమంత్రణమంతా బాగా జరిగిందని, ఆ గుర్రం లోపలుండే రక్తమంతా పాలుగా మారిపోయిందని, కనుక ఇప్పుడు దాన్ని విససనం చేయవచ్చని నిర్ణయం చేసుకొని భీమసేన, పురుషోత్తముడు, జగన్నాథుడు, పరమేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నాడు. ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయనకు సంతోషం కలగాలని సంకల్పం చేస్తూ ఒకే ఒక్క వేటుతో దీని శిరస్సును ఛేదించు అని ఆజ్ఞాపించాడు. ఒక్కసారిగా భీముడు ఒక్క గంతేసి పైకెగిరి కత్తితో ఒక దెబ్బ కొట్టాడు. కత్తి కిందకు దిగింది, తల తెగింది, కానీ కింద పడలేదు. అలాగే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఎగిరిపోయిన అశ్వశిరస్సు సరాసరి సూర్యమండలంలోకి ప్రవేశించడం అందరికీ కనిపించింది. శ్రీకృష్ణ పరమాత్మ చూస్తున్నాడు, చాలా సంతోషపడుతున్నాడు. యజమాని శుద్ధి, ఋత్విక్కుల శుద్ధి ఇవన్నీ కలిస్తే గాని ఇటువంటి సన్నివేశాలు రావు. అలా అశ్వశిరస్సు సూర్యుడిలో ప్రవేశించినాక ఆ గుర్రపు శరీరంలో నుంచి ఒక తేజస్సు వెలువడి అది శ్రీకృష్ణుడి తేజస్సులో కలిసిపోయింది. ఇక్కడ మొదట హరికి గుర్రం అని అర్థం, రెండవ హరికి శ్రీకృష్ణుడు అని అర్థం. అది మీరు గమనించాలి. ఆ తరువాత అంతకంటే గొప్ప ఆశ్చర్యం జరిగింది. ఆ గుర్రపు మండెంలో ఉండే మాంసం అంతా కర్పూరమైపోయింది. ఆ కర్పూరం కిందికి రాలిపోయి ఈశ్వరుడి ఒంటి మీద రాసిన భస్మరాశిలాగా మారిపోయింది. వేదంలో అశ్వమేధ పన్నాల ప్రకారంగా అశ్వమేధం చేసే యజమాని
అధర్వుడు కూడా అశ్వశరీరాన్ని మొత్తాన్ని ఒక విరాట్ స్వరూపంగా భావన చేయాలి. దాని శిరస్సును ఊర్ధ్వలోకంగా, దాని కాళ్లను భూమిగా, దాని రోమకోపాలను సముద్రాలుగా, ఇలా ఒక్కొక్క అవయవాన్ని విరాట్ రూపంలోని భాగాలుగా భావన చేయాలి. యజ్ఞక్రతువును నిర్వహిస్తున్న అధర్వుడు వ్యాస మహర్షి. అశ్వశరీరం కర్పూరంగా మారిన వైనాన్ని గమనించి అందరికంటే ముందుగా ఆశ్చర్యంలో నుంచి తేరుకొని ఆ కర్పూరాన్ని తీసుకొని ఇంద్రాయ స్వాహ అంటూ హోమం చేశాడు. ఆశ్చర్యం! సాక్షాత్తుగా దేవేంద్రుడు సశరీరంగా వచ్చి చేయి చాచి ఆ ఆహుతిని స్వీకరించాడు. ఇది అందరికీ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే ద్వాపర యుగం చివరకొచ్చేసింది. ఇప్పుడు కృతయుగంలో ఇంద్రాదులు స్వయంగా వచ్చి హవిస్సులు తీసుకుని వెళ్లేవారని ప్రతీతి. ఈ యుగంలో కూడా ఎక్కడో అరణ్యాలలో మహర్షులు రహస్యంగా చేసే యజ్ఞాలలో అలా జరుగుతుందని వినికిడి. బహిరంగంగా ఒక సామ్రాజ్యంలో చక్రవర్తి చేసే యజ్ఞంలో సమస్త జనులు చూస్తూ ఉండగా దేవేంద్రుడు ప్రత్యక్షంగా వచ్చి చేయి చాచి ఆహుతిని స్వీకరించాడు. ఆ తరువాత ఏ దేవత పేరు చెబితే ఆ దేవత స్వస్వరూపంతో వచ్చి ప్రత్యక్షంగా ఆహుతులను స్వీకరించింది. వ్యాసాది మహర్షులంతా మహోత్సాహంతో మంత్రోచ్చారణలు చేస్తూ శ్రద్ధాపూర్వకంగా ఇతర క్రతు భాగాన్ని పూర్తి చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడి మార్గదర్శనంలో ధర్మరాజు గంగానదిలో అవభృత స్నానం చేసి మహర్షుల సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగుండా నుంచోపెట్టుకొని అందరూ చూస్తూ ఉండగా ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ సరాసరి శ్రీకృష్ణుడి చేతిలో నీళ్లు వదిలాడు. మహర్షులంతా ధర్మరాజు జ్ఞాననిష్టకి పరమానంద భరితులయ్యారు. ఆ తరువాత సోమపానం జరిగింది. ఆ తరువాత పురోడాశ భక్షణం జరిగింది. పురోడాశం అంటే యజ్ఞకుండంలో వరిపిండిని ఉడకబెట్టి ఆ పిండితో ఉండలు తయారు చేసి హోమం చేస్తారు. ఆ ఉండలనే పురోడాశం అంటారు. హోమం చేయగా మిగిలిన పురోడాశాన్ని ఋత్విక్కులు మాత్రమే తినాలి. అది కూడా ఏ వంతుల్లో ఎవరెవరు పంచుకోవాలో నియమాలున్నాయి. ఆ ప్రకారంగా పురోడాశ భక్షణ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు గారు మహాసింహాసనంలో కూర్చున్నాడు. సమస్త సామంత భూపాలులంతా చుట్టూతా కూర్చున్నారు. ఆ సన్నివేశం చూస్తే సాక్షాత్ దేవసభలో దేవేంద్రుడు కూర్చున్నట్టుగా ఉంది. అప్పుడు వ్యాసుడు, దౌమ్యుడు మొదలైన వాళ్ళంతా వచ్చి ఋత్విక్కులకి దక్షిణ భాగాలను శాస్త్ర ప్రకారంగా ఇప్పించారు. దక్షిణ ఇవ్వటానికి కూడా కొలతలు ఉన్నాయి. అధర్వుడికి ఎంత ఇవ్వాలి, బ్రహ్మకి ఎంత ఇవ్వాలి, ఉద్గాతకి ఎంత ఇవ్వాలి, ఉపద్రష్టకి ఎంత ఇవ్వాలి, ఈ రకంగా విధానాలన్నీ శాస్త్రాలలో ఉన్నాయి. ధర్మరాజు ఆ విధానాల ప్రకారం ఏ విధమైన లోటు లేకుండా ప్రభూతమైన దానాలు చేశాడు. ఇవన్నీ యజ్ఞవేదిక మధ్యలో ఉండి చేసే దానాలు. వీటిని శ్రౌత దానాలు అంటారు. ఈ దానాలు వేరు, యజ్ఞవేదికకు బయట ఉండి చేసే దానాలు వేరు. అవి ఇష్టదానాలు, ప్రీతి దానాలు. శ్రౌత దానానికి ఉన్నంత ఫలితం ప్రీతి దానాలకు ఉండదు. ప్రీతి దానం పుచ్చుకున్న ప్రతి గ్రహీతకు దాత పాపం కొంతవరకు సంక్రమిస్తుంది. శ్రౌత దానం పుచ్చుకున్న ప్రతి గ్రహీతకు ఇలాంటి పాపం అంటది సరికదా, విశేష పుణ్యం కూడా లభిస్తుంది. కనుకనే మహర్షులు కూడా మాకు యజ్ఞాలలో ఋత్విక్ పదవి కావాలని వెంటపడతారు. ఆ విషయాలన్నీ తెలిసినవాడు కనుక ధర్మరాజు రథాలు, ఏనుగులు, గుర్రాలు, బంగారం, గోవులు, ముత్యాలు, దాసీదాస జనాలు మొదలైన వాటిని దక్షిణలుగా ఋత్విక్కులకు ఇచ్చాడు. ఋత్విక్కులకు ఇవ్వటం పూర్తయిన తరువాత యజ్ఞ సదస్సుకు వచ్చిన పండితులందరికీ దానాలు చేశాడు. తరువాత బంధువులందరికీ బహుమతులు ఇచ్చాడు. ఇలా ఈ యజ్ఞ ప్రక్రియ భూయిష్టమైన ఈ అధ్యాయాన్ని ఎవరైతే పూర్తిగా వింటారో వాళ్ళకి సమస్త పాపాలు తొలగిపోతాయి. వాళ్ళకి రాజపూజ్యత లభిస్తుంది. భూమిలో ఉన్నంత వరకు గౌరవంతో జీవిస్తారు. గాయస్, ఈ అశ్వమేధ యాగం సిరీస్ ని పూర్తిగా విన్న వాళ్ళకి కూడా ఆ ప్రతిఫలం దక్కుతుంది అనేది మహర్షి చెప్పిన మాట. ఇక్కడితో యజ్ఞం పూర్తయింది అని అనుకుంటున్నారు కదూ? కాదు, ఇంకా ఉంది. తరువాత వచ్చే వీడియోలో ధర్మరాజు గారికి ఇంత యజ్ఞం చేశాను కదా నేను అనే ఒక కించిత్ గర్వం వస్తుంది. ఆ గర్వాన్ని గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి ఎలా కళ్ళు తెరిపించారు అనేది ఒక అద్భుతమైన మహా ఘట్టం ఉంది. ఆ వచ్చే ఘట్టాన్ని నేను తర్వాత వచ్చే వీడియోలో చెప్తాను. ఆ వీడియోతో ఈ అశ్వమేధ యాగాన్ని పూర్తిగా ముగిస్తాను. అలాగే ఇంతేకాదు, దీని తర్వాత వచ్చే వీడియోలు ఇంతకన్నా గొప్ప వీడియోలు పెడతాను. చరిత్రకి సజీవ సాక్ష్యాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.